తన క్రికెట్ కెరీర్లో ఎలాంటి లోటు మిగిలి లేదని, క్యాన్సర్ వ్యాధికి గురై కూడా ఇంకా బ్రతికి ఉండడమే నా జీవితంలో అతి గొప్ప విషయమని వినమ్రంగా ప్రకటించిన భారత క్రికెటర్ యువీకి తన అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పుడు క్రికెట్ పరంగా ఎంతో మంచి స్థితిలో కొనసాగుతున్నందున తన జీవితంలో కోల్పోయిన విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదని చెప్పిన యువీ మాటలు మనుషుల్లో స్ఫూర్తిని నింపే మంత్రనాదాలుగా మారాయంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. క్యాన్సర్తో పోరాడుతూనే తిరిగి జట్టులోకి వచ్చిన సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అటు టీ20లోనూ వన్డే మ్యాచ్లోనూ అదరగొడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో నేడు జరిగే రెండో సెమీస్ ఫైనల్ మ్యాచ్ యువీకి 300వ మ్యాచ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యువరాజ్ తాను భారత్ తరపున ఆడడం వరంగా భావిస్తానని చెప్పాడు. మరిన్ని సంవత్సరాలు భారత్ తరపున ఆడాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్నో అవరోధాలు ఎదురైనా 300వ వన్డే ఆట ఆడబోతున్నానని, ఇందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఒక దశలో మళ్లీ ఆడలేనేమోనని బాధపడ్డారు. ఇప్పుడు ఇక్కడున్నా, మంచి ప్రదర్శనలు చేస్తున్నా, మరికొన్నేళ్లు ఇలాగే ఆడుతా, మెరుగ్గా ఆడుతున్నంతకాలం టీంలో కొనసాగుతాను. నాలో గొప్ప గుణం తుదికంటా పోరాడడం, ఎంతటి అడ్డంకి ఎదురైనా సరే ముందుకు సాగడం నా లక్ష్యం. కుర్రాళ్లకు నేనిచ్చే సందేశం కూడా ఇదే, వెనక్కి తగ్గకండి, సాఫీగా సాగుతున్నప్పుడైనా అడ్డంకులు ఎదురైనప్పుడైనా ఒకే తీవ్రతతో సాధన చేయండి అంటూ యువీ పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్తో నేడు జరిగే మ్యాచ్ యువీ కెరీర్లో 300వ మ్యాచ్. ఈ సందర్భంగా వన్డేలో వలనే టెస్టుల్లో ఘనమైన రికార్డులు లేనందున చింతిస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రాణాలతో ఇంకా బ్రతికి ఉండడమే పెద్ద విషయమని యువరాజ్ అన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్ను జయించి యువీ టీం ఇండియాలోకి పునరాగమనం చేయడం సంగతి తెలిసిందే. సాధించలేని విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం బాగా ఆడుతున్నాను, ఈ ఫామ్నే కొనసాగించాలని అనుకుంటున్నట్లుగా యువీ చెప్పాడు. 3 ఏళ్ల నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా, పెళ్లి సమయంలో తప్ప ఎప్పుడూ ఒక మ్యాచ్కు కూడా దూరం కాలేదు. అందుకే మళ్లీ జట్టులోకి రాగలిగానని చెప్పాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టమని చెప్పాడు. ఎలాంటి కష్టాలు వచ్చినా ముందడుగు వేయడమే తన తత్వమని యువరాజ్ సింగ్ చెప్పాడు. భారత్కు ఒక మ్యాచ్ ఆడితే చాలు జన్మ ధన్యమైపోతుందని తొలుత తనకు అనిపించేదని, అయితే చూస్తుండగానే 300 మ్యాచ్లు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. క్యాన్సర్తో పోరాడుతూనే తిరిగి జట్టులోకి వచ్చి అటు టీ20లోనూ వన్డే మ్యాచ్లోనూ అదరగొడుతున్న యువీ వెనకడుగు వేయడం తన డిక్షనరీలోనే లేదని చెప్పాడు. క్యాన్సర్ వస్తే అది ఏ స్టేజ్లో ఉన్నా మరణమే తప్ప మార్గం లేదని గుండెకోతకు గురవుతున్న లక్షలాది మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు యువరాజ్ ఒక నిలువెత్తు స్ఫూర్తి. అందుకే జీవితంలో ఇంకే పెద్ద కోరికలు లేవని, క్రికెట్ ఆడడం తప్ప మరే లక్ష్యం పెట్టుకోలేదని యువీ చెప్పడం కోట్లాది మందిని కదిలిస్తోంది. మా కోసమే ఆడుతూనే ఉండు యువీ, మా మద్దతు ఎప్పుడు మీకే ఉంటుంది అంటూ నెటిజన్లు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.